చికెన్ బిర్యానీ నేను ఎంతో కష్టపడి చేస్తే మా హస్బెండ్ క్రెడిట్ అంతా కొట్టేశాడు. ఏదో ఆయన చేసినట్టుగా ఫీల్ అయిపోతున్నాడు. ఈ మాటకి ఆ మాట చెప్పుకోవాలబ్బా, నాకైతే చికెన్ బిర్యానీ చేయడం పర్ఫెక్ట్ అయిపోయాను. బిర్యానీ చేసేటప్పుడు కర్డ్ స్కిప్ చేసామనంటే అంత టేస్టీగా అనిపించదు, అంతగా గ్రేవీ కూడా ఉండదు. అన్ని మిక్స్ చేసుకొని కాసేపు పక్కన పెట్టుకున్నాను. బిర్యానీలో వేయించిన ఉల్లిపాయలు కూడా మస్ట్. అదే గిన్నెలోనైతే మళ్ళీ కర్రీ అయితే చేస్తున్నాను. చికెన్ కర్రీ అయితే ఒక 10-15 మినిట్స్ ఉడికిపోతే సరిపోతుంది. ఇంకా ఇప్పుడు రైస్ లో కూడా మనకు కావాల్సిన స్పైసెస్ అన్ని వేసుకొని, పుదీనా వేస్తే భలే ఫ్లేవర్ వస్తుంది. రైస్ అయితే పుదీనా కూడా వేసుకోండి. మా హస్బెండ్ ఇక్కడే టెంప్టింగ్ అయిపోతున్నాడు. చాలా బాగా వచ్చింది గ్రేవీ, ఇలా తింటే సరిపోద్దా అనేసి అంటున్నాడు మధ్యలోనే. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. కొంచెం కూడా గ్రేవీ తినకుండా ఉంటే అస్సలు ఏదో సాటిస్ఫాక్షన్ గా అనిపించదు. అందుకే కొద్దిగా గ్రేవీ కోసం కొన్ని అయితే వాటర్ యాడ్ చేశాను. అంతే, మనకు చికెన్ అండ్ రైస్ అయితే 70% ఉడికిపోయాయి. ఇప్పుడైతే ఇంకా మన దగ్గర ఉన్నాయి కదా పుదీనా, కొత్తిమీర అండ్ వేయించుకున్న ఉల్లిపాయలు అన్ని యాడ్ చేసుకొని లేయర్ బై లేయర్ వేసుకున్నాను. ఇంకా మనకు రైస్ లో వాటర్ ఉంటాయి కదా, రైస్ ఉడకపెట్టినప్పుడు వాటర్ ఉంటాయి కదా, దానిపైన అయితే పైన చల్లుకున్నాను. అలాగే కొంచెం కలర్ఫుల్నెస్ కోసం నేనైతే పైన ఆయిల్ ఉంటుంది కదా చికెన్ పైన, అలా రైస్ పైన అయితే వేసాను. 10 మినిట్స్ గ్యాస్ పైన పెట్టేసి దమ్ పెట్టేశాను. బంద్ చేశాక కూడా 10 మినిట్స్ అలా పక్కనైతే పెట్టేస్తాను. అంతే, మన చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఏదో గిన్నె లేవట్లేదు అని మా హస్బెండ్ కి ఇస్తే ఇంత పని చేశాడు. ఏదో ఆయనే మొత్తం చేసినట్టుగా ఫీల్ అయిపోతున్నాడు. అబ్బా, నా కష్టాన్ని మా హస్బెండ్ ఎలా గుర్తించలేదు. మీరైనా గుర్తించి ఒక లైక్ ఇవ్వచ్చు కదా.